జూన్ 10వ తేదీ నుండి స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయంలో వాహన డ్రైవింగ్, వీడియో ఫోటోగ్రఫీ, సెల్ ఫోన్ సర్వీసింగ్, రిపేరింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని సంస్థ డైరెక్టర్ భాస్కర్ రావు తెలిపారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు వారికి, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి ప్రత్యేక కోర్సులు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి పాస్ అయి ఉండాలని, ఆధార్, తెల్ల రేషన్ కార్డు దరఖాస్తుదారులు తీసుకురావాలని అన్నారు. 10వ తారీఖు నుంచి పురుషులకు డ్రైవింగ్, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్, ఓనర్ కమ్ డ్రైవర్ సంబంధించిన డ్రైవింగ్తో పాటుగా వెహికల్ మెయింటెనెన్స్ అండ్ వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌గా డెవలప్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రెండో కోర్సు వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ, ఇది కూడా మంచి డిమాండ్ ఉన్న టాపిక్ ఈ మధ్యకాలంలో. దీంతో పాటుగా సెల్ ఫోన్ సర్వీసింగ్ అండ్ రిపేర్, ఈ 3 కోర్సులకు పురుషులకు మాత్రమే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణా కాలంలో పూర్తిగా వసతి ఉచితం. వారికి కొన్ని సందర్భాల్లో మెటీరియల్ ఏది అవసరం ఉన్నా కూడా పూర్తిగా మేము ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణా కాలంలో వారి నుండి అంటే ట్రైనర్స్ నుంచి ఏ విధమైన ఖర్చులు లేకుండా మేము చూసుకుంటాం. మిగిలిన ఖర్చులన్నీ మేమే పెడతాం. మాది రెసిడెన్షియల్, నైట్ అకామిడేషన్, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాకపోతే దీనికి అభ్యర్థులు అర్హులు ఎవరంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు గల పురుషులు మాత్రమే అర్హులు. దీనికి వారు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు అయి ఉండాలా, అండర్వేటెడ్ విజయనగరం జిల్లాకి చెందినవారు అయి ఉండాలి. అంటే విజయనగరం జిల్లా మరియు పార్వతీపురం మన్యంలోన పూర్వపు విజయనగరం జిల్లాకు సంబంధించిన వాళ్ళకి అయి ఉండాలా. వీరికి వైట్ రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు ఉండాలా. వీరికి 10th క్లాస్ వరకు చదివి ఉండాలి.